Hello, my dear viewers. I am Vishwanath Vishwa Reviews. రిలీజ్ ఈవెంట్ల జాతర మహా జోరుగా సాగుతోంది. ఒకవైపు శివ, ఒకవైపు బాహుబలి. ఇట్లా ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్లు క్రియేట్ చేసిన సినిమాలు మొత్తం రిలీజ్ చేసి క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి సినిమా సంస్థలు. ఆ సందర్భంలో శివ సినిమా గురించి, శివ ఇన్స్పిరేషన్ ఏదో మనం మాట్లాడుకుందాం. జార్జి రెడ్డి శివగా అవతరించాడు. జార్జి రెడ్డి గురించి చదివినప్పుడు నాకు శివ మూవీ మాత్రం కళ్ళ ముందు కదలాడింది. జార్జి రెడ్డి బయోపిక్ కంటే శివ మూవీ జార్జి రెడ్డి రియల్ స్టోరీ అనొచ్చు. ఈనాడు ప్రతిదీ సినిమా తీస్తూ యథార్థ కథ అని క్రెడిట్స్ ఇచ్చే వర్మ జార్జి రెడ్డి విషయం క్రెడిట్స్ ఇవ్వకపోవడం బాధాకరం. రామ్ గోపాల్ వర్మ మణిరత్నం క్రెడిట్స్ ఇవ్వలేదు. కనీసం టైటిల్స్ లో వేసి ఉంటే బాగుండేది. ఇక మణిరత్నం కూడా యువాలో సూర్య పాత్ర, భవానీ లాంటి విజయవాడ గూండాను ఎదుర్కోవడం కోసం రామ్ గోపాల్ వర్మకు హీరోగా జార్జి రెడ్డి పాత్ర కావాల్సి వచ్చింది. శివ పాత్ర మక్కికి మక్కి జార్జి రెడ్డి క్యారెక్టర్. అంతేకాదు, వర్మ చెప్పినట్టు వికీపీడియాలో పెట్టినట్టు ఎంటర్ ది డ్రాగన్ విజయవాడ గొడవలు కానే కాదు. ఒక్క దేవినేని మురళి హత్య మినహాయించి శివ పాత్ర దగ్గర నుంచి శివ మూవీలో 95% సన్నివేశాలు జార్జి రెడ్డి జీవితంలోనివే. శివ గొప్ప ఇంటెలిజెంట్. ఈ విషయం ప్రిన్సిపల్ చేత చెప్పించాడు వర్మ. జార్జ్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్టు, చదువులో టాపరు. శివ అన్యాయాల మీద తిరగబడతాడు. జార్జ్ కూడా అంతే. శివ ఒక బాక్సరు, చైన్ ఫైటరు. బాక్సర్ అని చెప్పడానికి శివ బాక్సింగ్ చేస్తూ ఉంటే అమల వస్తుంది. ఒక సన్నివేశంలో పెట్టాడు. జార్జి రెడ్డి కూడా ఒక బాక్సర్, చైన్ బ్లడ్ ఫైటరు. జార్జి రెడ్డి కూడా ఒక బాక్సరు. దుర్మార్గులైన ప్రత్యర్థుల మీద సైకిల్ చైన్ బ్లేడ్స్ ఉపయోగించేవాడు. అది కూడా ప్రత్యర్థులు ముక్కుమడిగా దాడి చేస్తే ఇలా వారిని ఎదుర్కోవడం కోసం ఉపయోగించేవాడు. శివను అన్న గొడవలు వద్దురా అని చెబుతాడు. నిజ జీవితంలో జార్జి తల్లి గొడవలు వద్దు అని చెప్పేది. జార్జి రెడ్డి తల్లి కూడా ఈ గొడవల వల్ల ఇల్లు మారేవారు. శివ ఒక క్యాంటీన్ దగ్గర దౌర్జన్యంగా ప్రవర్తించే వారిని ఎదుర్కొంటాడు. జార్జి జీవితంలో కూడా అంతే. జార్జి వెన్నెల సాయంత్రాలు ఒక క్యాంటీన్ దగ్గర కలిసేవాడు. అతని స్నేహితులు కలిసి చాలా విషయాలు డిస్కస్ చేసేవాడు. ప్రత్యర్థులు దాడి చేస్తే జార్జి వారిని చితక్కొట్టేవాడు. శివలో వెన్నెల రాత్రుల్లో వర్షంలో ఫైట్ పెట్టాడు. ఇలా ప్రతి సన్నివేశం కూడా జార్జి జీవితంలో జరిగింది. జార్జి రెడ్డి శివగా అలజడి మూవీలో భానుచంద్ర పాత్ర, యువాలో సూర్య పాత్ర, ఎవడులో నాయకులోను రామచరణ పాత్ర వెనుక ఉన్నది జార్జి రెడ్డి నిజ జీవిత పాత్రనే. ఇలా ఎన్నోసార్లు జార్జి రెడ్డి పాత్ర సినిమా వారికి కాసుల వర్షం కురిపిస్తుంది. జనం కోసం బ్రతికిన నిజ జీవిత హీరో జార్జి రెడ్డి సినిమా వారికి కమర్షియల్ ఫార్మాట్ గా మారాడు. జార్జి రెడ్డి గురించి చదివితే శివ పాత్రే కళ్ళ ముందు కదలాడుతుంది. నిజ జీవితం శివ కనీసం 25 ఏళ్లు కూడా బ్రతకలేదు అనేది బాధాకరం. రియల్ హీరో జార్జి రెడ్డికి జోహార్ అని చెప్పుకోవచ్చు. నిజానికి సినిమా వాళ్ళు ఎక్కడ లైఫ్ లో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని కమర్షియల్ గాను సినిమా ఫార్మాట్ కు మార్చుకోవడం ఆనవాయితీ. అందులో రామ్ గోపాల్ వర్మ లాంటి క్రియేటర్స్, ముఖ్యంగా లైఫ్ హిస్టరీలని క్యాప్చర్ చేసే అలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ జార్జి రెడ్డిని వదిలిపెడతారని మనం అనుకోలేం. కాబట్టి జార్జి రెడ్డి నిజ జీవిత చరిత్ర శివ సినిమా అని చాలా మంది ఇప్పుడు చెప్పుకుంటారు. ఏదేమైనా సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయినటువంటి శివ సినిమా ఆ రోజుల్లో రీరికార్డింగ్ విషయం కానీ, న్యాచురల్ మూమెంట్స్ కానీ, న్యాచురల్ యాక్షన్స్ కానీ, కథనాలు కానీ ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసినటువంటి శివ నేటికి ఇప్పటి యూత్ కూడా కొత్తగానే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.